ఈ వర్షము మరి ఒక విధంగా కూడా నిరూపించవచ్చు. వేసవిలో ఎండి ఉన్న నేలపై వరుసగా కొన్ని రోజులు వర్షం పడి లోపల వరకు చిమ్మదగినట్లు భగవతోత్తముల సహవాసం వలన భగవద్గుణ శ్రవణ వర్షం చే హృదయక్షేత్రం భగవదాముఖ్యమనడి చెమ్మగలుగుచును. 2. ఆచార్య సమాశ్రమణ మంత్రోపదేశం అనడి వర్షం కురిసి హృదయక్షేత్రం భగవదానుభూజలము నుంచి ఉన్నది. 3. ఆచార్యముఖం వలన అప్పుడప్పుడు రహస్యత్రయార్థములు వినుచున్నట్టు అనడి వర్షము చేయి ఆత్మసస్యము తామంటగా నిత్యనూతనముగా ఎదుగుచున్నది. ఆత్మ భగవదానుభవం చేత వృద్ధి పొంది తన సంబంధులతో కలిసి భగవదానుభవం అనుభవించడం చేను దుబ్బు కట్టి బలిసినట్లు బలిపి ఉన్నది. అట్లే ఆ అనుభవం పైకి ఎదిగి ఆకాశం అంటున్నట్టు అనగా భగవత్ సాక్షాత్కారం ఇచ్చటనే కలిగినట్టు ప్రత్యక్ష సమానం అనుభవించడం. ఈ స్థితి అనుచేత చేను బలిసి పైకి పెరగటం వంటిది. ఈ చేనులో అడుగున నీరు సమృద్ధిగా ఉండను, ఆ నీటిలో చేపలు త్రుళ్ళిపడుచున్నాను. జలమనగా పరమాత్మ భావన తజ్జలాం అని పరమాత్మ ఉపాసించమని ఉపనిషత్తు చెప్తాం. తత్ కారణతత్వము దాని నుండి ఈ జగజ్జా పుట్టినది, దాని అందు లయమగుచున్నది, దానిచే ఇలా నిలుచుచున్నదని భావం కలిగి ఉన్నదే పరమాత్మ భావన. పరమాత్మ స్వరూప జ్ఞానం కలిగిన జీవుడు సర్వదా ఇట్టి భావంతో నిండి ఉన్నాడు. అది ఈ చేనుకి అడుగున నుండి నీరు, చేపలు మీరే ప్రాణధారణ సాధనంగా కలదు. అట్లే ఈ భగవదానునిష్ఠులకు జీవులకు కూడా ఆత్మజ్ఞాన స్వరూప పరిపూర్ణమౌడు చే భగవద్భావన తమకు ధారకంగా జీవించుందరు. ఆ స్థితి నందు ఉండటే చేపలు త్రుళ్ళిపోయేట. వీటిని జ్ఞాన విరోధులకు ఈతివాదులు తొలగి ఆకార జ్ఞానం కలిగి భగవత్ సమాశ్రయణ పూర్వకంగా ఆచార సమాశ్రయం చేసి మంత్రోపదేశం నంది దాని అర్థం ఎరింగి ఆత్మస్వరూప జ్ఞాన పరిపూర్ణ భగవదానము నిత్యం తెలియచున్నది. అది ధారకంగా జీవించుకున్న జీవులు బావుగా పంట పండి నీటితో నిండి వంగిన చేలు వంటి వారు. ఈ చేలలో అడుగుల నీటితో కలువుల పువ్వులను, ఆ కలువు పువ్వులు తుమ్మెదలను. ఈ పువ్వులు జ్ఞానుల హృదయ పునరీకములు. ఆ హృదయ పునరీకము లక్ష్మీ సోదరి శ్రీమన్నారాయణ తుమ్మెద సుఖముగా నిద్రించును. ఇట్లు శ్రీమన్నారాయణ నిత్యనివాసం చే దాహర పునరీకములు గల జ్ఞానం పండిన ఎర్ర ధాన్యం. సామాన్యంగా ధాన్యం అనగా ఎర్రధాన్యం అనట్లో ఈ భక్తి జ్ఞాన రాగాత్మకములైన ఉండవాలి, కానీ శుష్కములైన ఉండరాదు. పరమాత్మ ప్రీతితో అనురోగంతో ఉంటే ఈ ఆత్మను జ్ఞానముకు కలుగు రతనం. ఆత్మను జ్ఞానంతో సరిపోతుటకు సమంజసమే. జ్ఞానం పైన పొర ఉండను, ఆత్మహృదయం ఆవరణ ఉండను. బియ్యపు గింజకు పైన ఒకయను పొర కాక మరి ఒక సన్నని పొర ఉన్నట్లే ఈ ఆత్మకు స్థూల శరీరం కాక సూక్ష్మ శరీరం ఉండదు. అది నీటిలో కడిగినా వదిలిపోను. అట్లే ఈ జీవనకు విరజానది స్నానం చేసి సూక్ష్మ శరీరం పోను. అప్పుడు స్వచ్ఛమైన రూపంతో పరమాత్మను పెంచుటకు యోగ్యమైన రూపం ఉంది. ఈ వ్రతం పెట్టి జ్ఞాన పరిపూర్ణలకు ఆత్మల దేశమంతటా వెళ్ళగలరు. ఇది పంట యొక్క సమృద్ధి. ఇక రేపల్లో పాడి సమృద్ధి, జ్ఞానము పొలమందరు. ఇంతవరకు చెప్పిన పంట చేతలు జీవులు పరిపక్వమైన జ్ఞానం కలవారై ఈ సంసారమును విడిపడి మోక్షమునందు అర్హులగుట. అటు అర్హత కలిగిన జ్ఞానం పాడి అనబడు. అది శిష్యాచారాలకు సంబంధించినది. దాన్నే ఎందు వివరించరు. గోవులు ఆచారులు, పాలు పితికివారు శిష్యులు. ఆ శిష్యుడు ఆచార్య సమీపం చేరినప్పుడు ఏ సంకోచం లేకుండా ప్రవేశించవాలి. ధీర శరణం ఉపాగత ధైర్యం గలవాడై శిష్యుడు ఆచార్యుని శరణందమను. ఆచార్యుని ఆశ్రయించినప్పుడు కొట్టములో ప్రవేశించిన గోపాల వలె కాలు వెనక్కు జారునట్టు ఊనుకొని ప్రవేశించవను, అనగా దృఢాధ్యవసాయం గలవాడై ఉండవను. అట్లా ఆచారణ చేరి పాలు పితుకుడు గోపాలుడు స్థిరముగా కూర్చున్నట్టు కొంతకాలం స్థిరబుద్ధితో ఉండగలిగిన వాడై ఉండవు. నా సంవత్సర వాసన ప్రభ్రూయ, ఒక సంవత్సరం స్థిరముగా ఉండగలను వానికే ఉపదేశించవలను, లేని చోట చెప్పరాదని ఆసన శుద్ధి గలవానికే ఉపదేశించవలను. గోవు చనుకట్లు పట్టి పాలు పితికినట్లు ఆచార్య పాదములకు ప్రణిపాదం సాష్టాంగ నమస్కారం చేయడం. అట్లు చేసిన తర్వాత ఉపదేశ పాత్రకు శిష్యులకు ఆచార్యుల వరగ్రహం సఖ్యమగినంత విషయములు ఇచ్చట్లు ఆలస్యంపక ప్రసాదం. శిష్యులు చేరుటే ఆలస్యం కానీ ఆచార్యులకు ఆలస్యం ఉండదు. గోవుల ఆచార్యుల సౌమ్యం చూద్దాం. గోవులు శ్రీకృష్ణ భగవాను చెప్పించబడి అతని స్పర్శ చేతను వేణునాదం చేతను బలుస్తున్నది. ఈ ఆచారణం భగవత్ కటాక్షం చేయ లభించిన జ్ఞానం కలవారి భగవద్ధానము భగవన్నామలు పోషక పదార్థము వృద్ధి నందిన ఆత్మస్వరూపం కలవారు. ఆ గోవులు పెద్ద ఎత్తైనవి. ఈ ఆచారాలు బ్రహ్మస్వామ్యం అందిన వరకు ఆ గోవులు 4 చరకట్లతో పాలన శ్రమించును. ఆచారాలు కూడా
4 నిమిత్తం శిష్యులకు జ్ఞానం ప్రసాదించును. 1 భగవంతునిచే ఈ జీవులకు తరింపజేయ నియమపడిన వారమని ఆజ్ఞను పాటించవాలి. 2 శిష్యుల యొక్క ప్రార్థన. 3 శిష్యుల యొక్క దుర్గతి చూసి వరువులేకపోవట. 4 వారెట్టివారని అడిగినను అడగకులను వారి ఆర్తి కలవారని కాకుండా తాము చెప్పకుండా ఉండలేకపోవట. ఈ విధంగా జ్ఞానం ప్రవింపజేయు ఆచార్య సన్నిధిలో ఎన్ని కుండలు పెట్టినా నీయో నిండిపోవచ్చునే ఉండను. అతడ పెట్టిన కుండలదే లోపము కానీ ఆచారం లోపం అనడము ఉండదు. ఈ వేపల్లో గోవుల వల్ల ఆచారాలు ఉదాహరణలు. తామెచ్చు పుచ్చుకున్న వారు పుచ్చుకున్నడే తమ ఉపకారముగా భావించరు. ఎంత అజ్ఞుడైన బాలుడైన చేరి జ్ఞానం పొంది వీలుకున్నట్లు పరమసులుపులై ఉండరు. శిష్యులకు తామే విధేయులై ఉండరు. ఇటు ఆచార్య సంపద మా వ్రతం దేశమంతా పరిపూర్ణముగానని వెనక చెప్పిన పంట పాడి ఒకనాడు తరగందై భగవత్ కైంకర్యం అవిచ్ఛిన్నముగానే. ఈ విధముగా ఈ వ్రతం బాహ్యము సస్య సమృద్ధి గో సమృద్ధి కలిగిన అంతరముగా ఆత్మజ్ఞాన పరిపూర్తిని ఆచార్య సమృద్ధిని ప్రసాదం. స్వస్తి జయ శ్రీ కర్కటే పూర్వ పాల్గొన్యం తులసీ కారణోద్భవం పాండే విశ్వాంబర గోదాం వందే శ్రీరంగనాయకం. స్వచ్ఛిష్టమాలికా వందరజిష్టవే విష్ణుచిత్తనో జాయే గోదాయే నిత్యమంగళం మాతృసా కించత్రాణబద్ధకం కణపాణి విష్ణుచిత్తనో జాయే గోదాయే నిత్యమంగళం శ్రీమద్విష్ణుచిత్తాయ మనోనందన హేతవే నందనందన సుందరియే గోదాయే నిత్యమంగళం. కర్కటే పూర్వ పాల్గొనం తులసీ కారణోత్వం పాండే విశ్వాంబరాం గోదాం వందే శ్రీరంగనాయకం. స్వస్తి.